గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేనైతే మినీ మగ్గం స్టాండ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ స్టాండ్ వచ్చేసి నేను దివ్య ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ నుంచి అయితే తెప్పించాను. యాక్చువల్లీ ఈ స్టాండ్ తెప్పించి కూడా నాకు ఒక 15 days అయితే అట్లా అవుతుంది. సో అన్బాక్సింగ్ వీడియో చేద్దామని చెప్పి కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ స్టాండ్ వచ్చేసి మినీ పోర్టబుల్ మగ్గం స్టాండ్ అనమాట. సో ఈ స్టాండ్ వచ్చేసి మన ఇంట్లో అయితే మగ్గం వర్క్ ఎవరైతే లేడీస్ చేస్తారో వాళ్ళకైతే చాలా యూస్ అవుతుంది. లైక్ నాట్ ఓన్లీ మగ్గం వర్క్ కాకుండా పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక బాక్స్ టైప్ అయితే స్టాండ్ లాగా ఇచ్చేసి దీనికి వచ్చేసి ఒక 4 legs అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి బైండర్ క్లిప్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి 12mm బైండర్ క్లిప్స్ అనమాట. సో మనకి టోటల్ 10 బైండర్ క్లిప్స్ అయితే ఇచ్చారు. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 1100 అయితే పడింది. సో ఇది దివ్య ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వచ్చేసి మనకి చెన్నైలో అయితే ఉంది. అక్కడ నుంచి నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి నార్మల్గా వర్కర్స్కి అయితే పెద్ద మంచం అనేది ఉంటుంది. సో ఇంట్లో లేడీస్కి అయితే ఇది వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళు చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా రివర్స్గా పెట్టేసి నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే మనము ఫస్ట్ ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా మనకి ఇట్లా టైర్ లాగా 2 screws అయితే ఉంటాయి. దాన్ని తీసేసి కింద లైక్ నుంచి అయితే ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఈ సైడ్కున్న స్క్రూస్ అన్నిటి కూడా మనం టైట్ చేసేస్తే మన స్టాండ్ అనేది అయితే టైట్ అయిపోతుంది. సో ఇలా మనము ఉన్న 4 కార్నర్స్కి కూడా మంచిగా టైట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనము క్లాత్ ఫిక్స్ చేసుకునేటప్పటికి క్లాత్కి ఆల్రెడీ లైక్ ఎక్స్ట్రా క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మిషన్ పైన స్టిచ్ చేశాను ఆ వైట్ క్లాత్ అనేది. సో ఇక్కడ మీరు నెక్ వేస్తున్నారా ఏది వేస్తున్నారో చూసుకొని మనం క్లిప్స్ అన్నీ కూడా ఇలా బైండర్ క్లిప్స్తోనైతే సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఇది పెట్టుకోవచ్చు. సో ఈ క్లిప్స్ కొంచెం టైట్గా ఉంటాయి కానీ మన క్లాత్ అనేది ఏదైతే ఉంటుందో అది పిక్కలుగా పోకుండా బాగుంటుంది. సపోజ్ ఇప్పుడు 18 inch సారీ ఫ్రేమ్ పెట్టుకున్నట్టయితే రౌండ్ ఫ్రేమ్ దానికి కూడా మనము క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటాము. కాకపోతే అది టైట్గా రావడానికి మనము కొద్దిగా క్లాత్ లాగడము లేకపోతే ఎక్స్ట్రా పిన్స్ పెట్టడము దానివల్ల కొంచెం క్లాత్ అనేది కొద్దిగా మనకి అంటే ముడత పడడం లేదా పిక్కులుగా పోవడం డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి బైండర్ క్లిప్స్ కాబట్టి మనకు అట్లా అయితే ఏమీ లేదు. సో మనము ఒక సైడ్ పెట్టినాక ఇంకొక సైడ్ నుంచి టైట్ చేసుకుంటూ ఈ క్లిప్స్ అన్నీ కూడా మంచిగా స్టాండ్కి అయితే సెక్యూర్ చేసేసుకోవాలి. సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా. సో వాళ్ళు వచ్చేసి మనకి 10 క్లిప్స్ అయితే పంపిస్తారు. లేదు మనకి ఇంకా ఎక్స్ట్రా క్లిప్స్ కావాలి అనుకుంటే మనకి బయట బాక్స్ అరౌండ్ 150 అలా ఆర్ 120 అలా పడుతుంది. ఒక బాక్స్లో మనకి 10 బైండర్ క్లిప్స్ అయితే దొరుకుతాయి. సో మనం అవి కూడా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చూసారు కదండి కొంచెం టైట్గానే ఉంటుంది క్లిప్స్ అనేది. కొంచెం కొద్దిగా క్లాత్ ఇట్లా కిందకి లాక్కుంటూ పెట్టినట్టయితే మనకి ఇది మంచిగా అయితే క్లాత్ అనేది స్టిఫ్గా అయితే అయిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్గా మనం పెద్ద మగ్గాలకి మగ్గం మంచంకి ఎలా అయితే మనం ఫిట్ చేస్తామో ఈ క్లాత్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ స్టాండ్ ఏదైతే ఉందో మనం ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్ళొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇది వర్క్ నా మ్యారేజ్ డేకి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను వచ్చేసి హాలిడేస్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి సో చక్కగా నాతో పాటు స్టాండ్ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. సో అలా మనము ఎక్కడికంటే కూడా ఈ స్టాండ్ అనేది ఈజీగా తీసుకెళ్ళొచ్చు. సో చూసారు కదండి క్లాత్ అనేది అయితే మంచిగా టైట్గా ఫిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము డిజైన్కి. సో మనం డిజైన్ వేసుకునేటప్పుడు ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇట్లా ముందుకి ఇట్లా అనేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపించిన విధంగా. అండ్ మనం డిజైన్ అక్కడ వచ్చినప్పుడు క్లిప్స్ అనేది మళ్ళీ కూడా మనం బ్యాక్ అయితే అనుకోవచ్చు. సో ఇక్కడ నేను మళ్ళీ కొంచెం క్లాత్ అనేది టైట్ చేస్తున్నాను. సో చూసారు కదండి. సో ఇలా అయితే మనము క్లాత్ అంతా కూడా మంచిగా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా టైట్నెస్ అనేది ఎంత బాగా వచ్చిందో ఈ స్టాండ్కి. అండ్ ఇదే విధంగా మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు.
అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి అండ్ మగం వర్క్ చేసేదానికైతే ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే చాలా రీజనబుల్ అండ్ చాలా యూస్ఫుల్ స్టాండ్ అనేది అయితే చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత టైట్గా ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఇది ముగ్గు డిజైన్ అనమాట, ఆల్ ఓవర్ బ్లౌజ్కి అయితే వేసుకుంటున్నాను. సో నేనైతే ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా వేసి చూపిస్తాను. సో ఒక్కసారి మీరు కూడా చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను జెరీ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. సో థ్రెడ్కి వచ్చేసి మంచిగా నాట్ అనేది అయితే వేసేసి నేను వచ్చేసి ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే మీకు స్టిచ్ చేసి అయితే చూపిస్తాను. సో కింద నుంచి అయితే మనం థ్రెడ్ అనేది తీసుకొని, సో ఇది వచ్చేసి మనము ఎటువైపు కావాలంటే అటువైపు అయితే మన వైపుగా ఈజీగా తిప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఇలా అయితే నేను స్టిచ్ అనేది చేస్తున్నాను. సో దీనికి వచ్చేసి మొత్తం కూడా ఇంత అంటే మనకి వర్క్ చేసేటప్పుడు ఎంత టైట్గా ఉంటే వర్క్ అనేది అంత నీట్గా వస్తుంది. అంటే వర్కర్స్ చూస్తారు కదా, వర్కర్స్ వేసేటప్పుడు వాళ్ళ స్టాండ్ ఎంత టైట్గా పెట్టుకుంటారో. సో ఇలా అయితే మీరు కూడా ఈ స్టాండ్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్స్లో డీటెయిల్స్ అనేది అయితే ఇస్తాను. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడానికైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ చూసారు కదండి, ఈ బ్లౌజ్ కూడా నేను అయిపోయాక మొత్తము అయితే చూపిస్తాను ఎలా కుట్టాను ఏంటి అనేసి. ఇది వచ్చేసి ముగ్గు డిజైన్ ఆల్ ఓవర్ శారీకి బ్లౌజ్కి అయితే వేసుకుంటున్నాను. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో చూసాను కదండి ఎలా వచ్చిందో నా డిజైన్ అయితే. సో హాఫ్ ఆఫ్ ది బ్లౌజ్ అనేది చైన్ స్టిచ్ అయితే వేసి కంప్లీట్ చేశాను. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.